లార్డ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను గ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 4వ నెల 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా ఉన్నది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవుస్తుంది, వెలుగు మనోహరమైనది అని రాయబడింది. మరి వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఎందుకంటే నేను లోకమునకు వెలుగే ఉన్నానని. మరి ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనోహరమైనటువంటి వాడు కాబట్టి మనోహరమైనటువంటి స్థలములోని దేవునికి మహిమ ఉంటుంది. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో మరి ఆయన వెలుగైనటువంటి దేవాది దేవుడు మరి నీవు నేను కూడా ఒక వెలుగుగా తీర్చిదిద్దాలని దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చి మరి నిన్ను నన్ను కూడా వెలిగించడం కొరకు మరి ఆయన వెలుగైనటువంటి దేవుడు. ఎందుకంటే చీకట్లో ఉన్నటువంటి బ్రతుకుని ఆయనే వెలిగించేవాడు. కాబట్టి ఆయన పాపం లేనటువంటి వాడు. కాబట్టి పాపం లేనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మనల్ని మరి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప తండ్రి. అంటే వెలుగు అంటే రక్షించబడటం ఒక గొప్ప వెలుగు. తన జీవితం నుంచి పాపం కొట్టివేయటం గొప్ప వెలుగు. కాబట్టి మరి మనుషులందరూ కూడా పాపంలో ఉండగా ఆయనే పాపం లేనివాడు కనుక ఆయన చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించే గొప్ప తండ్రి. కాబట్టి ఆయన దగ్గరికి ఇంకెందరైతే రాకుండా ఉంటున్నారో మరి వచ్చి మరి వెలిగింపబడి పాప నుంచి తొలగించబడి నిత్య జీవనికి వారసులుగా సిద్ధపడండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపయేసు నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. జీవాధిపతి అయిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దైవిక తండ్రినైనా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించినైనా ఆ భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి తండ్రి. నాయకులు, అధికారులందరూ కూడా మంచి అంతరం పడి, సరిహద్దులో సైనికులు మంచి అంతరం పడి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పడి, యవనస్తులు అందరినీ కూడా ప్రభావ యువతి యువకులను రక్షించుకొని చెడు వ్యసనాన్ని దూరపరచండి, నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి అంతరం పడి వారు వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడిని కొందాలి తండ్రి ప్రభా. మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశించి దీవించండి ప్రభా తండ్రి. నేను మరి హాస్పిటల్లో రోగం స్వస్థపరచండి, జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి, కోర్టు గోడలు కేసు గోడలను కొట్టు వేసి దేవాయిగో తండ్రి వివాహం బిడ్డలకి వివాహం తెచ్చండి, గర్భం గర్భిణీ శిశుకం లేదు తల్లి బిడ్డకి క్షేమ తెచ్చండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు అని నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.